సీరియల్ నెంబర్ 68 వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. సందీప్ కల్లెడ పిఎస్సిసి చైర్మన్ గారు, మోరపల్లి మైపాల్ రెడ్డి గారు జగిత్యాల పిఎస్సిసి చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. గౌరవనీయులు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ చాలా ఆనందంగా ఉంది. ఇది మనందరం గమనించాలి. దీంతో పాటు 500కే సిలిండర్ కూడా ఇప్పుడు రాబోతోంది. ఇక ప్రతి ఒక్క గృహానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. 200 లోపల కరెంటు కాల్చుకున్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా విద్యుత్తు అందిస్తున్నాం. ఇక తర్వాత ముఖ్యమంత్రి గారు ఏంటంటే, గతంలో ఉన్న ఈ చెక్కులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇవి పెండింగ్లో ఉండడం కరెక్ట్ కాదు, తొందరగా ప్రవేశపెడదాము, ఎందుకంటే ప్రజలకు ఎలాంటి అవకతలు ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని చెప్పేసి వీటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ప్రజల పక్షాన పనిచేస్తున్నారు కాబట్టి ఆయన అవన్నీ ఆలోచించి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చారు. ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరందరూ ప్రజల పక్షాన పనిచేయాలి. వాళ్లకు ఈ లబ్ధి పొందేలా మీరు చెయ్యాలి ఖచ్చితంగా. అంతకుముందు ఉన్న వాళ్ళు నెల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు, కానీ ఇప్పుడు ఆ అవసరం రాకుండా మీరు చూసుకోవాలి. ఖచ్చితంగా ప్రజల కోసం మీరు పనిచేయాలి. మీకోసం మేము పనిచేస్తాం, మీరు ప్రజల కోసం పనిచేయండి. ఈ ప్రజల కోసమే మేము ఉన్నది, మేము వచ్చింది ప్రజలకు పనిచేయడానికి. తర్వాత మీరందరూ పెళ్లి కాకముందే దరఖాస్తులు ఇచ్చుకోండి దయచేసి. ఇదందరూ అంటే మీరు కూడా కొంచెం సహకరించండి ప్రభుత్వ అధికారులకు. పెళ్లి కాకముందే ఇవన్నీ దరఖాస్తులు ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత వెంటనే మీకు నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తుంది, వచ్చేలా మేము చూస్తాం, అధికారులకు మేము చెప్పి తీరుతాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే వాస్తవంగా ఏ ప్రభుత్వమైనా కానీ వీళ్ళు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం నిజంగా కూడా ఇవాళ నిరుపేద వర్గాలకు ఏదిస్తుందో వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పింపజేసే కార్యక్రమం అని చెప్పక తప్పదంటుంది. నాకు గుర్తుంది, నేను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యుడిగా మంత్రిగా బాధ్యత నిర్వర్తించినప్పుడు ఇప్పుడు పెద్దల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేది. ఈ నిరుపేద వర్గాలకు అండగా ఉండాలనేటువంటి ఒక భావన తలంపుతోని అప్పుడు బాలికా సంరక్షణ పథకం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఆ కుటుంబానికి ఏదైతుందో ఇటు విద్యాపరంగా కానీ అటు ఏదైతుందో పోషణతో పాటుగా అటు చివరి పెళ్లికి వచ్చే సమయానికి ₹1,00,000 పైచిలకు ఆ కుటుంబానికి అందేటట్టు. అది మన కళ్ళ కనబడేప్పుడు కనబడుతుంది, పెళ్లికి వచ్చే సమయానికి కళ్ళ కనబడుతుంది కాబట్టి మనం చూడలేకపోయాం. రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో తక్షణమే మనం లబ్ధి గుర్తుపడాలి అనే ఒక భావనతో ఏదైతుందో ఈ బాలికా సంరక్షణ పథకంతో ఏదైతే ₹2,00,000 వరకు ఇవాళ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందింపజేసే కార్యక్రమం ఉన్నదో దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మరి ప్రతిపాదించడానికి మనం తక్షణమే అందింపజేయడంతో అవసరానికి అక్కడికి వస్తుంది కాబట్టి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ప్రజల మధ్యలో ఇది నిలిచిపోయిందని చెప్పట్టు. దీని ఎవరు కూడా దీన్ని మనం విభజించలేం. వీళ్ళు ఏ ప్రభుత్వమే కానివ్వని చెప్పట్టున్నాం, ప్రజా సంక్షేమం కొరకే పనిచేస్తుంది, అది మరింత మెరుగుపడాలని చెప్పని ఇక్కడ వాస్తవంగా దీనికి ఏదైతుందో అమ్మాయి జ్యోతి అడవాల జ్యోతి ఏదైతుందో మన మున్సిపల్ చైర్పర్సన్ గారు నేను సూచించాలని చెప్పాను. అది నేను సూచించిన మాట కరెక్ట్ సత్యం, కానీ దానికి ప్రోద్బలం ఏదైతుందో అడ్లూరు లక్ష్మణ్ గారు రేపు December 7th తదుపరి పెళ్లి అయినటువంటి ప్రతి ఆడబిడ్డకు అమ్మని చెప్పంటున్నాను వారికి ₹1,00,000 నగదుతో పాటుగా ఈ ₹1,00,000 ఏదైతుందో పెళ్లి కూతురు తల్లికి పోతాయి, పెళ్లి కూతురికి ఏదైతుందో తులం బంగారం ఏదైతుందో నీకు పెళ్లి పందిట్ల
ఈ తులం బంగారం పెళ్లి పందితో ఇచ్చేటట్టు ఏదైతుందో కార్యక్రమం అమలు కాబోతుందని చెప్పి అంటున్నాను. దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమం లేదని చెప్పి అంటూ నేను పెళ్లికి ఆర్థికంగా సహాయం అందింపజేసేటువంటి కార్యక్రమం ఎక్కడైనా అమలు చేస్తుండొచ్చు. కానీ ఆ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా పెడుతున్నటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతుందో మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. వాళ్ళు ఏ ప్రభుత్వం కానీ ఇవ్వని చెప్పంటున్నా ఎప్పటి గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలని తలస్తుంది. టీఆర్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కంటే మెరుగైన రీతిలో ఇంకా ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందింపజేయాలని చెప్పని ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడినట్టు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకతతో చెప్పండి. ఇక్కడ ఉచిత బస్సు రవాణా సౌకర్యం అనేది ఇంత గొప్ప కార్యక్రమం అని చెప్పంటే ఇప్పుడు అమ్మాయి జ్యోతి చెప్పినట్టు ఎవరు కూడా ఊహించలే. ఉచిత బస్సు ప్రయాణ రవాణా సౌకర్యం కల్పింపు చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం అని చెప్పి అంటున్నా. ఇలా జాతీయ స్థాయిలో కూడా రేపు ఏ ప్రభుత్వ అధికారానికి వస్తుందో చెప్పని కాదు, కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వ అధికారానికి వచ్చినా కానీ ఏ విధంగా ఆర్టీసీలో మహిళలకు ఆడబిడ్డలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పింప చేయబడుతుందో వీళ్ళ రైల్లో ప్రయాణం చేసేటువంటి ప్రతి ఆడబిడ్డకు తల్లి చెప్పంటున్నా. రైల్లో ప్రయాణం చేసే ప్రతి ఆడబిడ్డకు మీరు ఎక్స్ప్రెస్ రిజర్వ్డ్ క్యాస్ట్ ఎట్లున్నా కానీ జనరల్ బోగీలలో మాత్రం తప్పకుండా ఆడబిడ్డలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పంటున్నా. నేనైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను రాహుల్ గాంధీ గారికి సలహా సూచన చేస్తా. మీరు ఈ ఉచిత రవాణా సౌకర్యం మాకు బస్సులలో ప్రవేశపెట్టింపజేసి మా మహిళలకు ఎట్లయితే ఒక ఆత్మస్థైర్యం నింపిందో ఆత్మవిశ్వాసం నింపిందో జాతీయ స్థాయిలో రైళ్లలో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పింపజేసి ఆడవాళ్ళకి ఏదైతుందో వాళ్ళకు ఒక విధమైనటువంటి ఒక సౌకర్యం కల్పించేయాలని ఒక భావన కల్పించే విధంగా సూచన చేయడం జరుగుతుందని చెప్పంట. 2014లో ఏదైతున్నదో ఆ సిలిండర్ బుడ్డి ధర 400 రూపాయలు ఉండే. ఇప్పుడు ఏమైంది 1200 అయింది. ఒకప్పుడు 1200, 1100, 1100, 900 అయింది. ఇప్పుడు 850, 55 ఉన్నట్టుంది. రాష్ట్రంలో అధికారానికి వచ్చిన ఒక పార్టీ ఏమన్నా ఎన్నికల సమయం లోపల 500కు పోను అదనంగా చెల్లించేటువంటి ఒక భారం ఎంతున్నా ప్రభుత్వం పరిస్థితి చెప్పాను. ఈ నెలకెళ్ళి ఇప్పుడు మార్చి అమ్మాయి అమలు చేస్తున్నాం. నువ్వు తెచ్చుకున్నావు నాకు తెలియదు. ఇప్పుడు అమలు అవుతున్నా అంటున్నా. రేపు 1 మార్చికి వెళ్ళి ఎవరు సిలిండర్ బుడ్డి తెచ్చుకున్నా మీరు ఎంత పెట్టి కొనుకొచ్చినా 500 పోను అదనంగా ఎంత చెల్లించినా మీకు వారం లోపల అది మళ్ళీ తిరిగి మీ ఖాతాకి జమైతున్నది. వారమో మీ తిరిగి మీ ఖాతాకి జమైతుందని చెప్పంటున్నా. ఇంత మంచి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అది ఏ ప్రభుత్వమే కానీ తల్లి అమలు చేసే కార్యక్రమాలు అన్నింటికన్నా మంచి కార్యక్రమం ఏదైతుందో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇవాళ మీకు కల్పింపజేయబడ్డ ఒక నగదు రూపాయన 1,16,000 రూపాయలు ఏదైతుందో వీటికి తోడు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి జరిగిన ఒక పెళ్లిళ్ళకి అన్నింటికి కూడా మీకు తులం బంగారం ఏదైతుందో ఈ 1,16,000 తోడు అదనంగా ఇంకా తులం బంగారం ఏదైతే అందింపజేసే ఒక బాధ్యత. ఎందుకంటే 1,00,000 రూపాయలు దీనికి ఇవాళ పట్టుకొచ్చింది. అందుకు తులం బంగారం నాదేం లేదు, నాకేం నౌకరు లేను, నేను నచ్చిందా నాది నౌకరు ఉన్నాయి. నువ్వు ఎమ్మెల్సీ ఏముంది నా ఏడాది కథం అవుతుంది నాది. ఆయన 5 ఏళ్ళు ఉండేటోడు అని చెప్పి అంటున్నా. ఈ తులం బంగారం ఇప్పించేట్టు కల్పి చేసే బాధ్యత మన మీద ఉందని చెప్పని నేను మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించినట్టుగా నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. ఆడపిల్లల పెళ్లి చేసి 1,00,000 రూపాయల చెక్కు ఎన్నాడు కూడా 1 రూపాయి కూడా రాకపోతుంటే అట్లాంటిది పేదింటి ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు తీసుకుంటున్న సందర్భంలో చెక్ తీసుకోవడానికి వచ్చిన మా అవ్వలకు అక్కలకు అక్క చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము ముబారక్ చేసి పెడతాం. వాస్తవానికి ఒక 100 రోజుల కింది దాకా నెల 2 రోజుల్లో ఉండే ఎలక్షన్లు, ఈడో స్పీచ్లు ఆడో స్పీచ్లు. ఇక అప్పుడప్పుడు ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆన్లైన్ మాట్లాడుతున్నాం. కానీ ఇట్లా లేకుంటే నేను వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే ఎండ బాగున్నది, అందరూ ఒక్క పొద్దులు ఇటు వచ్చిండ్రు, ఎక్కతక్క స్పీచ్లు వద్దు, అసలు ఎప్పుడు ఫంక్షన్ హాల్లో పెడతాం, ఇక్కడ అధికారులు ఇలా పెట్టారు, జల్లు ఒడగొడదాం అనుకుంటే ఇక జ్యోతమ్మ మొన్నటిదాకా మా ఇంటనే ఉండే కానీ వారు వేరే పార్టీ పాట పాడారు. మాటలు చెప్పారు, సార్ క్షమించాలి, వేరే మాటలు చెప్పారు. పెద్దలు జీవరెడ్డి గారు రేపు మరి భవిష్యత్తు ఏముందో కార్యాచరణ వారు వాళ్ళ ప్రభుత్వం చేసి చెప్పారు. ఇక నెక్స్ట్ మా జేపీ చైర్మన్ గారు నాకంటే పెద్ద పదవి వారే చెప్తారు. అటవికా లక్ష్మణ్ కుమార్ గారికి ఇంకా పెద్ద పదవి వారేదో చెప్తారు. మరి చెప్పాల్సిన మీరు నన్ను గెలిపించి నేను నాలుగు ముచ్చట చెప్పుకోవాలి కదా. పిల్ల పెళ్ళైతే 50,000 రూపాయలు ఇవ్వాలి దళితులకు, గిరిజనులకు, మైనార్టీ బాణంకు అని చెప్పే ఆలోచన మాత్రం భారతదేశంలో ఎవరికి రాలే. మొత్తం భారతదేశంలో ఒక కేసీఆర్ గారికి వచ్చింది ఆలోచన.
ఆ ఆలోచన వెనుక ఆ ఉద్యమ కాలంలో వారు చూసిన పరిస్థితులు అవన్నీ కూడా ఎన్నోసార్లు చెప్పింది. మీరు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు. ఒక రైతు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ₹1,00,000 ఇవ్వాలంటే ఓ 3 men కమిటీ చేసి ఆర్డీఓ పోలీసు ఎవరి దగ్గర బాకీ తీసుకున్నారు, ఇవన్నీ ఉంటుండే. అట్లాంటి ఏమీ లేకుండా 1,00,000 పైన రైతులు వివిధ బీమార్లతో కావచ్చు రకరకాలుగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు బోలెడు ఉన్నాయి, ఎక్కడ కూడా ₹1,00,000 ఇవ్వాలి. ఆ రకంగా రైతులను మనం ఆదుకుంటా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది. అంతకుముందు కరెంట్ ఉచితంగా ఉండే, ఓ 3-4 గంటలు వస్తుండే, మనం 24 గంటలు చేసాం. ఇంతకుముందు అన్నారు మేము తులం బంగారం ఇస్తాం, పెళ్లి కంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి చైర్పర్సన్ గారు చెప్పారు. మరి పెళ్లి కంటే ముందు చేసుకుంటే పెళ్లి నాడు ఎట్లా పెడతారో ఎవరు పెడతారో ఆ విధి విధానాలు మరి ఇవాళకి 90 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజులు అయితే 100 రోజులు వస్తుంది. 100 రోజులు చేస్తామన్నారు కానీ మరి అప్పటికైతే ఎలక్షన్ కూడా వస్తుంది ఉంది. 11 నాడు ఇల్లు ఇస్తామన్నారు. సంతోషం. ఎట్లా ఇస్తారు ఇక మనకు తెలియదు. చెప్పారు కదా చైర్పర్సన్ గారు, ప్రథమ పౌరాలు నేను ఖండించదలుచుకోలేదు. ఇస్తే సంతోషం కదా, ఇస్తే సంతోషం. ఇస్తారని చెప్పారు, సలహా ఇవ్వలే, ముందే రిజిస్ట్రేషన్ డిస్కషన్. మరి అదే విధంగా అక్కడ ఇందిరామ్మ ఇళ్ల గురించి గౌరవ పెద్దలు మాట్లాడారు. నేను కూడా చెప్తా ఉన్నా, సమీకరించారు, బరాబర్ ఇంటికి తీసుకుపోయి ఇస్తామే. ఎమ్మెల్యేకి అధికారం ఉన్నది, ఇవాళ ఈ ప్రభుత్వం ఇక్కడ పెట్టుకున్నది కాబట్టి ఇక్కడ వచ్చినాం, అంతేగాని ఎమ్మెల్యేనే ఇచ్చా కూర్చో. మాట్లా బయసు పెట్టుకుంటూ పోతున్నాం. మరి సార్ మాట్లాడేవాడు మేము గౌరవంగా కూర్చున్నాం. కూర్చో. ఇదే గంతిగా గిట్టున్నది ఇదేనా ఏం మాట్లాడుతున్నా అసలు సభాధ్యక్షుడు ఎమ్మెల్యే ఫోటో లేదు, ఎమ్మెల్యే గారు ఫోటో లేదు. కూర్చోరా సభలేక మధ్యలో ఎందుకు ఇంటర్ఫేర్ చేస్తారు? వారు మాట్లాడడం మేము మాట్లాడినావా? కూర్చోరు, నేను మాట్లాడినా కూర్చోరు. ఎన్ని మాట్లాడినా ఉన్నాం కదా, ఎన్ని కూర్చోరు. ఏందా అసలు ఏం మాట్లాడద్దా? మాట్లాడద్దా 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 ఇది మాట్లాడితే అయిపోయిందా? అంటే ఎమ్మెల్సీ గారు మాట్లాడినాక వెళ్ళిపోవాలి వేదికలు. బాబు జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏనాడు కూడా ఏ సభలో కూడా ఏనాడు కూడా అన్నాడు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏ సభలో కూడా జీవన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మా కార్యకర్తలు కానీ నేను కానీ ఏ రోజు డిస్టర్బ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కూర్చోండి, నేను ఎన్నో డిస్టర్బ్ చేయలేదు. దయచేసి మిత్రులు ఎవరినా కూడా మనము ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ ఫోటోల గురించి మాట్లాడాల్సిన అవసరం కాదు. ఇంకోసారి నేను కలెక్టర్ గారికి చెప్తా, ఆర్డీఓ గారికి చెప్తా, ఇంకోసారి ప్రోటోకాల్ పరంగా ఇక్కడ ఇబ్బంది జరగకుండా నేను బాగా తీసుకుంటా. దయచేసి మా డాక్టర్ గారు మాట్లాడండి, తర్వాత చైర్మన్ గారు మాట్లాడతా, దీన్ని మాట్లాడతా.
దయచేసి ఇలాంటి వాతావరణం వద్దన్న. దయచేసి దేవుడు నుండి ప్రజలు ఉన్నారు, ఎవరికి ఆశీర్వాదం ఇవ్వాలి వాళ్ళకి ఆశీర్వాదించి అవకాశం ఇస్తారు. మనం మాట్లాడినంత మాత్రాన మనకేం అది కాదు, మాట్లాడకపోయినంత మాత్రం తక్కువ ఏం కాదు. అందరం దయచేసి ప్రజలకి అసౌకర్యం కల్పించే విధంగా ఎవరు కూడా నాయకులు చేయొద్దని చెప్పి మనం గౌరవించుకోలే. మా ఊరు రాజశేఖర గారు మంత్రి జడ్పించారు, గౌరవించుకోలే. దేవయ్య గారు మా ఊరు గౌరవించుకోలే. అది ఒక సభ్యత సంస్కారం అంతే అని తెలియజేస్తూ, దయచేసి ఇక ముందు కూడా ప్రోటోకాల్ మీటింగ్స్ నడుతూ ఉంటాయి. ప్రభుత్వం ఉన్నారు, మేము ప్రతిపక్షం ఉన్నాం. మేము ఏం చేసినా చెప్తాం, ఇంకా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు అవకాశం ఇది మళ్ళీ చెప్తామని కూడా చెప్తాం. రకరకాల కారణాలు ఉంటాయి. ఎవరు ఎడిపోతున్నా తెలియని పరిస్థితులు ఇలా కనబడుతున్నాయి. ఇలా మాట్లాడడం కొంత నిన్న కనుక కేసీఆర్ మంచివాడని మాట్లాడుకున్నా, సంజయ్ మంచివాడని మాట్లాడిన వాళ్ళు ఇలా మాట్లాడుతూ. కాబట్టి దయచేసి సభలు జరిగేటప్పుడు ముఖ్యంగా అధికారికంగా కానీ రేపటి నాడు ఎలక్షన్ నడిచేటప్పుడు కానీ మీ సభ మీరు జరుపుకోవాలి, మా సభ మేము జరుపుకుంటాం. ఇంకా 3వ పార్టీకి నుంచి ఇక్కడ మరి ఎందుకు రాలేదా కౌన్సిలర్స్ నాకు తెలియదు, కానీ వారు కూడా చెప్పకపోయి ఉంటారు. వారు ఉంటే వారు కూడా వాళ్ళది వాళ్ళు జరుపుకుంటారు. ఎవరికి వాళ్ళు జరుపుకునే అవకాశం ఉండాలి, ఎవరి పని వాళ్ళు చెప్పుకోవాలి తప్ప ఒకళ్ళు ఎత్తుంటే ఒకరు మాట్లాడుకుంటూ ఈ రకంగా చేయడం సరైనది కాదు, మళ్ళీ జరగకూడదు. గౌరవ విప్ గారు ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు, ఎమ్మెల్సీ గారు కూడా చెప్పారు, అందరూ కూడా సమయాన్ని పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవనీయులు జడ్పీ చైర్పర్సన్ సోదరి, మొదటి జడ్పీ చైర్పర్సన్ జిల్లా పరిషత్కు శ్రీమతి దేవ వసంత గారిని మాట్లాడవచ్చు. మాట ఇస్తున్నావు కానీ నువ్వు ఇవ్వవు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎక్కడ అడుగుతావు మేము మిమ్మల్ని అని చెప్పేసి నన్ను నిలదీసి, నా గుణం ఏముంటదంటే నిజంగా కూడా ఏదైతే మాట చెప్తే అన్న మాటకు అనుగుణంగా ప్రజలకు మేలు జరిగే విధంగా తప్పకుండా పని చేసి తీరుతా. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు గెలవాలని చెప్పేసి ఆనాడు బస్సు వేపిస్తా అని చెప్పేసి అక్కడనే డిఎం గారితో మాట్లాడి నేను బస్సు వేయించడం జరిగింది. కొన్ని రోజులు వచ్చింది. మా కేసీఆర్ సభ ఉండే జైత్యాలు ఆనాడు మల్లబంద్ చేసింది. మల్లబంద్ చేస్తే అక్కను వస్తే చెప్తివి, మా ఎంపీ సర్పంచి వచ్చి చెప్పారు అన్నట్టు, వస్తే చెప్తివి వచ్చింది బాగానే ఉంది, నువ్వు చెప్పినప్పుడే వచ్చింది, మళ్ళీ రాకపోయా అన్నారు. మళ్ళా ఫోన్ చేసిన జడ్పీ చైర్మన్ అంటే ఒక్కసారి మరి చెప్పి వదిలేదు, అలా పనే రాక మేమే ఇబ్బంది పడతాం అని చెప్పేసి చెప్పినా మళ్ళా వచ్చింది. మళ్ళా వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత జాతపూర్ గ్రామంలో బస్సు వస్తలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మహిళలు నా దగ్గరికి చాలా సార్లు రావడం జరిగింది. కాబట్టి మా రూరల్ మోడల్ ప్రాంతంలో జాతపూర్ గ్రామం కాబట్టి అక్కడికి తప్పకుండా అన్న పెద్దన్న జైత్యాలకు మన అల్లుడు లక్ష్మణ్ అన్నను పెద్దలు జీవన్ రెడ్డి గారు జైత్యాల నియోజకవర్గ చాలా సార్లు అనేక సార్లు మరి సేవలు అందించారు. కాబట్టి ఇటువంటి గ్రామాలకు కూడా మీరు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి పెద్దలు జీవన్ రెడ్డి గారికి లక్ష్మణకు మరి హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నా మహిళల పక్షాన. ఎందుకంటే మనం బోధం అంటే ఒక మాట చెప్పొచ్చినప్పుడే తప్పకుండా అక్కడ పని జరుగుతూనే వెళ్ళాలనిపిస్తాయి. కాబట్టి ఫ్రీ బస్సు కాబట్టి అందరూ మహిళలే. రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మక్క సారకతో పాటు ఇక్కడ ఉన్న మహిళలు కూడా రవాణా సౌకర్యం బాగుంటే ఇంట్లో మగవాళ్ళు భారీ నటికి పోతే ఏదైనా తీసుకురావడానికి జైత్యాలకు వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మీ ద్వారా నేను మా మహిళల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చైర్పర్సన్ సుమారు 35 నిమిషాలు తీసుకున్నది, 40 నిమిషాల దాకా మాట్లాడింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ప్రభుత్వం వారి నాయకత్వం సంబంధించిన నాయకులు సంబంధించిన విషయాలు మాట్లాడింది. ప్రభుత్వ తరఫున ప్రతినిధిని సుమారు 300 మంది లబ్ధిదారులు, ఆ లబ్ధిదారులకు సంబంధించిన బంధువులు పర్వదినం అమావాస్య శివరాత్రి రాత్రి అంతా చాలా మంది జాగారం ఉన్నారు, దేవునికి పూజలు చేసిండ్రు, ఒక్క పొద్దు 2 పూట వచ్చినారు. మరి వారు అంతమంది సుమారు 9 గంటలకు వచ్చిందని చెప్పడం జరుగుతుంది. మరి వారు నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నిరంతరం హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జగిత్యాలంటే జీవన్ రెడ్డి గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో పరిపాలన చేసిన పెద్దలు ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ జీవన్ రెడ్డి అని ఒకటి పేరు విధంగా రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేసి మాజీ మంత్రివర్యులుగా, మాజీ శాసనసభ్యులుగా, ప్రస్తుత శాసన మండలి సభ్యులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి చైర్పర్సన్ జ్యోతి గారు ఇలా మార్పు కోరి ప్రజలు మార్పు కోరుతుంది. ఆ రోజు గత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఉంటాయి, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా
ఆ పథకాలు పక్కన పెట్టి మార్పు కొరకు మన నమ్మకంతో మాకు ఓట్లు వేసిండు. ఇప్పుడే మా సోదరుమని చెప్తున్నారు, పెద్దలందరూ చెప్తున్నారు 100 రోజుల్లో మరి గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారు. 100% ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ చేస్తున్నాం. డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన అసెంబ్లీలో ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా 6 గ్యారంటీ పథకాలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రధానికి ఇచ్చిన మాట 100% అమలు చేస్తామని చెప్పి సభలో, శాసనసభలో, చట్టసభలో వారు ప్రకటించిన విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా విషయం విషయాన్ని కూడా మేము మనవి చేసుకుంటూ, మీ అందరికీ తెలుసమ్మా, మీరు అధికారం ఇచ్చిండు, మీరు దయదలిచిండు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియమ్మ తల్లి తెలంగాణ సోనియమ్మ తల్లి రుణం తీసుకొని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు అమలు చేసిన నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినారు. పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా ఈ జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో కూడా 100% ఆ సమస్య పరిష్కారం అనే విధంగా అమలు చేసి తీర్థమనే విషయాన్ని కూడా అమలు చేస్తుంది. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన 48 గంటల లోపలనే 2 పథకాలు అమలు చేసింది. మా సోదరు మనం ఇప్పుడే చెప్తున్నాం, మా సోదరు మనం సోమాలక్క సార్లక తల్లి కానీ, వెమ్మవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి పిల్లలు హైదరాబాద్ లో చదువుకుంటే పిల్లలు చూడడానికి పోతే మా సోదరు మనం ఉచిత బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసింది. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసింది. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎవరైతే ఈ గ్రామాల్లో పడినటువంటి ఈ జగిత్యాల జిల్లాలో కానీ యావత్ తెలంగాణ ప్రజానికం 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు కాల్చుకుంటారో ఆ 200 యూనిట్లు కరెంట్ ఎవరైతే ఉన్నదో ఆ 200 యూనిట్లు ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఆ బిల్లు 0 బిల్లు వచ్చే విధంగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేసిన విషయాన్ని కూడా ఈ యొక్క ప్రజానికం మర్చిపోవద్దని చెప్పేసి పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నా. ఇంకా మిగతాకు సంబంధించిన మా తులం బంగారం విషయంలో కూడా చెప్పారు, సోదరు మనం చెప్పింది, పెద్దలందరూ చెప్పింది. ఇంకా అవి కాక ఇంకా 6 గ్యారంటీ పథకాల్లో రైతులకు సంబంధించిన మద్దతు ధర కానీ, రైతులు మిల్లర్లు దోసుకున్నటువంటి ఆ కట్టడి చేసే విధంగా రైతు కష్టపడి పంట పండిస్తే కళ్ళం కాన్ని పోయి రైతుకు మద్దతు ధర ఇచ్చి బోనస్ ఇచ్చి ఆదుకున్న విధంగా కూడా రేపు రాబోయే కాలం కూడా ఆ యొక్క రైతు మద్దతు ధర ఇచ్చే చూసుకుంటున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు నిరుద్యోగ యువకుల విషయంలో కానీ, అదేవిధంగా మన దళిత విషయంలో కానీ, మా బలహీన విషయంలో కానీ, మా మైనార్టీ విషయంలో కానీ ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమం విషయంలో కూడా ఈ ప్రభుత్వం మార్పు కోరుకొని తెలంగాణ ప్రజానికం మార్పు కోరుకొని ఒక అవకాశం ఇచ్చినారు. 100% మార్పు కోరుకొని పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం విషయంలో 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి తీర్థమన్న విషయాన్ని తెలియజేసుకుంటూ మన చాలా మంది చాలా పెద్ద విషయాలు కొన్ని విషయాలు చెప్పినారు. కేసీఆర్ గారి గురించి కానీ వారి నాయకత్వం గురించి చెప్పినారు. మరి మీరు మా నాయకుడు పెద్ద రేవంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారి గురించి మీకు చెప్పాలి. నేను జగిత్యాల 2009 నుంచి ఈ ప్రాంతంలో పరిస్థితిని ఒక దళితుడిగా, ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేసిన ధరంపూర్లో 1300 ఓట్లతో ఓడిపోయినా. నేను ఓడిపోయినప్పుడు మా అందరికీ చెప్తున్నాను, తాను జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ SRSP సంబంధించిన విలువగల భూమిని ఈరోజు రాబడినట్టు ఎవరు రాబడినండి? పెద్ద జీవన్ రెడ్డి గారు. మనం ఒప్పుకోకపోయినా మనకు తెలుసు. ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చిందండి? ఒక బస్ స్టాండ్ వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చిందంటే అంటే ప్రజలు ఓటు చేసినప్పుడు ప్రజాప్రతినిధిగా అప్పుడు అవకాశం వచ్చింది పెద్ద జీవన్ రెడ్డి గారు చేసినారు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఉన్నప్పుడు షాదీ ముబారక్ పథకం తీసుకొచ్చిండు. దానికి తోడై మీరు రేపు పొద్దున 7వ తారీఖు 8వ తారీఖు తర్వాత ఎన్ని షాదీ ముబారక్ అప్లికేషన్స్ వస్తున్నాయో మేము తులం బంగారంతో షాదీ ముబారక్ సంబంధించిన పథకాన్ని అమలు చేసుకుంటూ మిగిలిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం. మీ అందరికీ తెలుసో తెలియదు, నేను ఒక రోజు పోతే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, మీ ఆరోగ్య మినిస్టర్ మీ జీవన్ రెడ్డి గారు ఉన్నారా, మొత్తం నీరంతా తీసుకుపోయి మీ జగిత్యాల జిల్లాకే పెడుతుండే, బ్రిడ్జ్లు పెడుతుండు, రోడ్లు పెడుతుండు, కల్వర్ట్లు పెడుతుండు, అన్ని పెడుతుండే ఆ లక్ష్మణ్ కుమార్ అంటే నిత్యం కనబడేది ఏంటంటే జగిత్యాల అన్న విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కష్టపడి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల విషయాలు కానీ, బ్రిడ్జ్ల విషయాలు కానీ, స్కూల్స్ విషయాలు కానీ, హాస్పిటల్ విషయాలు కానీ, పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాల విషయాలు కానీ పెద్దలు ఇప్పుడే చెప్పినారు సంజయ్ కుమార్ గారు. 5,000 ఇందిరామ ఇల్లు కట్టిస్తున్న ఆ స్థలాన్ని ఎవరు కేటాయించే విధంగా కష్టపడ్డారండి? సేన కేటీఆర్ గారు చెప్పింది కదండి సభా వేదిక మీద. అంటే ఇవన్నీ విషయాలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారంటే మీరు చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. మీరు కళ్యాణ్ చెట్లకు పరిమితం అయితే అదే చెట్లకు పరిమితమై ఇప్పుడు నేను ఉంటుంది మా సంజయ్ కుమార్ అన్న చెప్తున్నా, ప్రభుత్వం మీకు తెలుసో అన్న ఈ 3 నెలల కూడా మా ముఖ్యమంత్రి 15 సార్లు కలిసి నేను ఒక దళితుడిగా నేను ఒక 15 సార్లు నేను ఏ అప్లికేషన్ పట్టుకుని వస్తే
నీళ్ళ గురించి కానీ బడి గురించి కానీ గుడి గురించి కానీ పోతే లక్ష్మణ్ కుమార్ రావు పార్లమెంట్ దాకా పార్లమెంట్ అడిగినాక మనం పార్టీలకు అతీతంగా మనం అన్ని రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సమానంగా చూసుకునే విధంగా నిధులిద్దామనే విషయం తెలియజేసుకుంటూ మన కాలాతీతమైన విషయం తెలియజేసుకుంటూ ఇప్పుడు తహసీల్దార్ గారు దయచేసి ఒకసారి మనం చేసుకుంటున్నా ఈ ప్రోటోకాల్ ప్రకారం ఈ వేదికపై ఉన్నటువంటి దీని వల్ల జిల్లా కలెక్టర్తో ప్రోటోకాల్ సంబంధించిన అధికారులతో ఏ విధంగా శాసనసభ్యులు ఫోటో పెట్టాలి, ఎమ్మెల్సీ గారి ఫోటో పెట్టాలి, మరి దళితులు అలా ఫోటో పెట్టకపోతే నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారి ఫోటో పెట్టాలి. ఎందుకంటే మాకు ఈ జగిత్యాల జిల్లాలో అవమానాలు కొత్త ఏం కాదనే విషయాన్ని మనం మనవి చేసుకుంటూ అధికారులు మరొకసారి నేను సెలవు చేసుకుంటున్నా. మా అమ్మ దయచేసి ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాము. వచ్చిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మిగిలినటువంటి ఎవరైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవి కూడా జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణమే నిధులు ఇప్పిస్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై హింద్. జంగ లక్ష్మి ఊరేడి మంగ రండి, ఊరేడి మంగ జంగ లక్ష్మి, గుణాజీ శ్రీలత, గుణాజీ శ్రీలత, బాలపల్లి గ్రామానికి చెందిన మన్నేల లలిత, రెడ్డి బతుకమ్మ బాలపల్లి, బాలపల్లి వి లలిత, వెన్నెల లలిత, వెన్నెల లలిత, నీ పేరేమ్మా లలిత, బక్కల రమ, ముసలి సరిత, చెలియల్ ముసలి సరిత, చెలియల్ గ్రామం చెన్నై, కళ్యాణి మల్లవ్వ గుల్లపేట్, కడవేలి కొమరవ్వ ఉందా, కొమరవ్వ చింతకింది గంగ